ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు శనివారం 2025 సంవత్సరం గాంధీబొమ్మ సెంటర్లో నైరా టీ స్టాల్ ప్రాంతంలో విషయం ఏంటంటే, మంచి జరిగితే దేవుడు, లేకపోతే దేవుడు లేదు. దేవుడా ఇంకా ఏమన్నా ఏంటో నాకు ఈ దరిద్రం పడుతుంది అనుకునేవాళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో, మనం వినే ఉంటాం. అయితే నిన్న అంటే 4వ తారీఖు శుక్రవారం సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ వాళ్ళు ఈ తపస్సుకాల సాంఘ్యం అట్కిన్సన్ స్కూల్ ఆవరణలో పెట్టారు. ఆయన పేరు ఆయుర్వేద డాక్టర్ అంట, కె శ్రీనివాసరావు. అయితే ఆయన క్రైస్తవ్యంలో వచ్చి పేరు ఫ్రాన్సిస్ అని పెట్టుకున్నాడు. ఆ డాక్టర్ ఫ్రాన్సిస్ గారు ప్రసంగం బాగుంది. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే, సెయింట్ పీటర్స్ కేథడ్రల్ నుండి మెట్లు దిగి వస్తుంటే ఆ రైలింగ్ తగిలి విపరీతంగా నా కుడి మోకాలు జాయింట్ దెబ్బ తగిలింది. అల్లాడిపోయాను, ఏడుపు వచ్చేసింది. మా మనోడికి ఫోన్ చేస్తే గుణదీప్కి వాడు వచ్చి స్కూటర్ మీద తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగిపెట్టాడు. రాత్రి అంతా భయంకరమైన బాధ, 1 గంట వరకు నిద్ర లేదు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, శోధన సహించువాడు ధన్యుడు, మంచి జరిగితే దేవుడు లేకపోతే దేవుడు కాదా అని యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. అదేవిధంగా శ్రమ ఏంటో, నాకు ఈ శ్రమ, నేను ఏం పాపం చేసా, ప్రార్థనలు చేస్తుంటా అని నువ్వు అనుకో. మాకు శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడబోతావని దేవుడు తేటగా వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. కాబట్టి మంచి జరిగినా చెడు జరిగినా, ఎండ వచ్చినా వాన వచ్చినా శీతాకాలం వచ్చినా కూడా మనం దేవుడిని ప్రార్థన చేస్తూనే ఉంటాం. ముస్లిమ్స్ చూడండి, వాళ్ళు వజూ చేసుకోవడం కానీ, కల్మా చదువుకోవడం కానీ, శుక్రవారం నమాజ్కి వెళ్ళడం కానీ, వాళ్ళు నిజంగా వాళ్ళలో అదే ప్రత్యేకత. అందుకని నాకు చాలా సంతోషం. ఈ మాట ఎందుకంటున్నానంటే, వాళ్ళు ఎప్పుడు నమాజ్ చదవడం గురించి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ ముస్లింలు అంటే చిన్నప్పటి నుండి నేను ఇరుగు పొరుగంతా ముస్లింలే నాకు తెలిసిన వాళ్ళు. సరే, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖు 2025 సంవత్సరం శనివారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో నయీం గారి టీ స్టాల్ దగ్గర చిత్రీకరించడమైంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి చెప్పాలి, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని బైబిల్ చదవడం కాదు, మాటలు పఠించడం కాదు, పాటించాలి. విజయవాడలో ఉన్న క్రైస్తవులంతా ఏకమయ్యి, నువ్వు ఏ సంఘం ఏ డెనామినేషన్ కాదు, అందరూ ఒకే మాట మీద ఉండి, అరే మన పాస్టర్ గారు పడాల ప్రవీణ్ గారిని హత్య చేశారని ర్యాలీలు ధర్నాలు మీరు చేస్తే నన్ను పిలవండి, నేను కూడా వస్తాను. నా వంతు నేను కూడా, అంటే నేను వచ్చి ఉద్ధరిస్తానని కాదు, జనం ఇంతమంది ఉన్నారు అని అందులో నేను ఒకటిగా ఉండాలని నా కోరిక. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.